ఈరోజు రాయకల్ మండల మరియు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయ సమావేశం మరి 6 గాళ్ళ కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఇప్పటి వరకు కూడా మరి రైతును ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి మద్దతు ధర కల్పించి అదేవిధంగా అకాల వర్షాల కారణంగా కూడా మొక్కలు తడిసిన మొక్కలను కూడా మరి అదే మద్దతు ధరకు కొని రైతులు లాభ చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి అకాల వర్షాలకు మొక్కలు తడుస్తా ఉన్నాయి, మద్దతు ధర వలిగితే మరి ఈ వర్షాలకు దర్శన ఈ మొక్కలని చెప్పేసి మరి రైతులు దళారుల దగ్గరకు వచ్చేసి 1800, 1900కు కొంటా ఉన్నారు. అంటే రైతు ఎంతకు నష్టపోతున్నాడు? దాదాపు 600 రూపాయలు రైతుకు నష్టం వస్తుంది. అదే నువ్వు ప్రభుత్వం కల్పించినటువంటి గిట్టుబాటు ధర వాళ్ళకు రావాలంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళు అక్కడికి వచ్చి అమ్ముకుంటే రైతు మరి 6 గాలం కష్టపడి శ్రమించిన రైతుకు మరి గిట్టుబాటు అయితే వాళ్ళు లాభపడే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారులనే బ్రతికే విధంగా రైతు ఎక్కడైనా పోనీ దళారులు బతకాలి అనే ఒక వ్యవస్థ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. రైతాంగ వ్యవస్థను కుదేలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మొత్తానికి రైతుకు దాదాపు 600 రూపాయల నష్టం వస్తుంది. ఇప్పటి వరకు అమ్ముకున్నటువంటి రైతులకు నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వమే బోనస్ తో పాటు ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమన్నా కూడా కంకి పట్టొచ్చే పరిస్థితిలో లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి రైతు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇలా అడుగడుగునా కూడా రైతును ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మోసం చేస్తూనే ఉన్నది. అన్ని వర్గాలను మోసం చేస్తూ అదేవిధంగా రైతన్న ఈ రోజు మార్పు తీసుకొస్తాడేమో రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మరి ఓట్లేసిన పాపానికి ఈ ఆగమాగం చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు. ఇలా రైతు బంధు ఇస్తే రైతు భరోసా అని చెప్పేసి పేరు మార్చుకొని మరి 15,000 ఇస్తారు కావచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటలు మరి అటున్న సూర్యుడు ఇటు వచ్చినా కూడా నేను కేసీఆర్ ఇచ్చిన భిక్షం నేను ఇస్తా 15,000 అని అన్నాడు. కానీ ఇప్పుడు కూడా ఆ రైతు భరోసాకు మోక్షం లేదు, పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఎలక్షన్ స్టంట్ కోసం ఒక్కసారి ఇచ్చిరు, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మరి ఇలా అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అడుగడుగునా కూడా మరి రైతులను మోసం చేస్తూనే వస్తున్నాడు. 6 గ్యారంటీలు అన్నాడు, 120 హామీలు అన్నాడు, 100 రోజులలో అమలు చేస్తానన్నారు. ఇలా 100 రోజులు అయిపోయినాయి. మరి సంవత్సరం కాలం అవుతుంది, 360 రోజులైనా కూడా మరి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇలా ఉచిత బస్సు పేరు మీద దాన్ని కూడా మళ్ళీ ఛార్జీలు పెంచి మరి ఇవాళ రైతుల సామాన్య ప్రజలను అడ్డుగిరుస్తా ఉన్నాడు. ఇలా దసరాకు మరి బస్సులు వేసినామని చెప్పి మరి ఫ్రీ బస్సులు కాకుండా దానికి ఛార్జీలు పెంచి ఒక్క పథకం పెట్టి మేము ఏదో బాగా వేసినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇలా రైతులే కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గుణపాఠం చెప్పక తప్పదు. జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి రైతాంగం ప్రజలందరూ కూడా మరి రాష్ట్రమంతా అదేవిధంగా జైత్యాల నియోజకవర్గం ముఖ్యంగా మళ్ళా కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆరే మరి మన ప్రాంతానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. స్థానిక సంస్థల గారు ఇవాళ దాదాపు డిసెంబర్ వస్తే మళ్ళీ సంవత్సర కాలం అవుతుంది ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఏ పంటకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కొన్న పాపాన పోలేదు. మరి ఏదైనా అంటే రైతు కూలీలకు ఇస్తా, ఓట్ల కోసం, ఓట్లు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలి, మోసం చేసి ఓట్ల కోసం మాత్రమే మాట్లాడేటువంటి మాటలు ప్రజలు అన్నాడు నమ్మిండ్రు, ఓట్లేసి. కానీ ఇవాళ ఏమైంది? ఇలా మొక్కలు నడుస్తా ఉన్నాయి, వడ్లు కూడా మొన్నటిదాకా చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. మరి మళ్ళీ కూడా ఈ యొక్క సీజన్ అయిపోతుంది, మళ్ళీ కూడా వడ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కనీసం ఇలా మొక్కలకు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేస్తే
దుస్థితిలో మీరు లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైనా కూడా చెప్పుడు వరకే గాని చేతల్లో కనిపిస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు చెప్పకున్నా కూడా చూపించినటువంటి నాయకుడు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం జైత్యాల నియోజకవర్గంలో, స్థానిక సంస్థల్లో, అన్ని గ్రామాలలో. ఎందుకు అనంటే నువ్వు ప్రతిదీ కూడా చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నావు. కాబట్టి అది మేం చెప్పుడు కాదు. గ్రామాలలోకి వెళ్తే మహిళా తల్లులకు 2500 పెన్షన్ ఇస్తానన్నారు. సంవత్సరం అయిపోయి వాళ్ళకి లేదు. తులం బంగారం ఇస్తానన్నారు, లేదు. ఇప్పుడు ఒక్కొక్కలకు దాదాపు వృద్ధాప్య పెన్షన్లు 4000 పెంచుతున్నారు. 45,000 46,000 బాకీ పడ్డారు ఈ సంవత్సరంలో. ఒక్కలకు కూడా ఒక్క పథకం అందలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా విసిగించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ అంటే విసిగిపోతున్నారు ప్రజలు. కాబట్టి రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో మరి అందరు రైతులే బుద్ధి చెప్తారు. కాబట్టి తప్పకుండా తక్షణమే మరి మార్కెట్ నుంచి, ప్రభుత్వం నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.